తాను ఒకప్పుడు కోడల్ని అన్న విషయాన్ని మర్చిపోయిందో అత్త. కోడలిపై కర్కసత్వం ప్రదర్శించింది. కిరోసిన్ పోసి నిప్పంటించేందుకు ప్రయత్నించింది. విషయం బయటపడడంతో ఆ గయ్యాళి అత్తను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విజయవాడ చిట్టినగర్కు చెందిన కిరణ్ కుమార్ చంద్రకళ 10 ఏళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి 2 కుమార్తెలు కూడా ఉన్నారు. నిన్న మొన్నటి వరకు సాఫీగానే సాగిన వీరి కాపురంలో కలహాలు మొదలయ్యాయి. డ్రైవర్గా పనిచేస్తున్న కిరణ్ కుమార్కు ఇటీవల పూర్వీకుల ఆస్తులు కలిసొచ్చాయి. దీంతో చంద్రకళను వదిలేసి మరో పెళ్లి చేసుకోవాలని అతని తల్లి ఒత్తిడి పెంచింది. అంతేకాదు, కోడలిపై రాక్షసత్వం ప్రదర్శించింది. తన కొడుకును వదిలి వెళ్లిపోవాలని వేధింపులకు గురిచేసిందని, తనపై కిరోసిన్ కూడా కుమ్మరించిందని చంద్రకళ ఆరోపిస్తోంది. చుట్టుపక్కల వారు గమనించి తనను కాపాడారని కన్నీరు మున్నీరవుతోంది. ఇక వేధింపులు భరించలేనంటూ న్యాయం కోసం విజయవాడ 2 టౌన్ పోలీసులను ఆశ్రయించింది చంద్రకళ. కేసు నమోదు చేసిన పోలీసులు ఆమె అత్తను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నా చిన్న వయసులో పెళ్లి చేసుకున్నానండి. 13 ఏళ్ళకి పెళ్ళై 11 ఏళ్ళు అవుతుంది. 10 ఏళ్ళు బాగానే చూసుకున్నాడండి. గత సంవత్సరం నుంచి మా అత్తగారు వాళ్ళ మామగారు ఆస్తి నా భర్తకు మనవలకని రాసిన కానించి ఎక్కడ ఆస్తిని వస్తే నేను ఎక్కడ అనుభవించాల్సి వస్తుందా అనే ఇది ఆమె చాలా స్వార్థం పెట్టుకొని కొడుకుని నీకు వేరే పెళ్లి చేస్తాను అది చేస్తానని నన్ను కొట్టించడం చేయడం చేస్తున్నారండి. 3 నెలలు బట్టి 6 నెలలు బట్టి ఇంటద్దులు అవన్నీ ఆఫ్ చేయించేశారండి. కొడుకుని చూసుకుంటుందండి. నాకు తిండి లేదండి. 6 నెలలు బట్టి ఈ మధ్య తిండి లేదు. ఎక్కడ పెడతారా వాళ్ళ ఇంటికి వెళ్ళడం, మా అక్కోళ్ళ ఇంటికి ముద్ద తినడం, అక్కడ ఉన్న దాన్ని తీసుకొచ్చి కొట్టించేలా చేయడం. వీళ్ళు ఇంటిగలవాళ్ళు కూడా ఇంట్లో ఉండటానికి నీడ లేదు, పిల్లల స్కూలు లేదు. నా బాధ కొద్దీ వాళ్ళు కూడా వెళ్దాం ఏంటి ఇలాగా అని అడిగి హాస్పిటల్కి తీసుకెళ్తానంటే సరే అనేసి అడిగానండి. నా పరిస్థితి ఏంటని అడిగితే నన్ను తిట్టి కృష్ణాలు పోసేసిందండి. నాకు వాళ్ళు జైల్లో పెట్టించి పగ తీర్చుకొని ఇలా చేయటం మాకు కాదండి. మాకు కావాల్సిన న్యాయం ఏంటంటే అక్కడ సామాన్లు పడేస్తారండి రేపు 25వ తారీఖు. ఇప్పుడు లాయర్లకు ఖర్చు పెట్టుకొని కోర్టులకి తిరిగే ఓపిక లేదు. కావాలంటే కృష్ణా నదిలో పిల్లల్ని వేసుకొని దూకేస్తాం, కానీ వాళ్ళు కోర్టుకి వెళ్ళటం, కోర్టుల చుట్టూ తిరిగే ఓపిక లేదు. ఆ పిల్లలు ఆవుని ఇంతకుముందు ఎలా చూసుకున్నాడో అలా చూసుకొని ఆ పిల్లకి ఏదైనా అయినా వాళ్ళది అన్నట్టు సంతకాలు పెట్టుకొని ఇప్పుడు ఇల్లు తీసి ఇల్లు పెడితే మాకు చాలండి. అంతేగాని వాళ్ళు కోర్టులకు వెళ్ళటం అయ్యి మేము తిరగలేము. ఆ పిల్ల పరిస్థితి బాగోలేదు.